హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ చేయేటప్పుడు ఇన్పుట్స్గా ఇక్కడ జేకేని నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ అవుట్పుట్స్గా ఇక్కడ ఎస్ఆర్ని నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎస్, నెక్స్ట్ ఇక్కడ ఆర్గా నోట్ చేసుకుంటాము. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ జేకే క్యూఎన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనేది నోట్ చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 0 కే ఈక్వల్ టు 0కి మనకి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 0 నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1గా నోట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 0 కే ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ రీసెట్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్వేస్ ఈ అవుట్పుట్ వాల్యూస్ 0గా నోట్ చేసుకుంటాం. అంటే ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 1 కే ఈక్వల్ టు 0కి ఇక్కడ సెట్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఈ అవుట్పుట్ వాల్యూస్ 1గా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ జే ఈక్వల్ టు 1 కే ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ టోగల్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్కి ఇక్కడ కాంప్లిమెంట్ వాల్యూస్ని నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి 1గా నోట్ చేశాను, 1 ఉంది కాబట్టి 0గా నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, క్యూఎన్ ప్లస్ 1 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం, ఆర్ వాల్యూ డోంట్ కేర్గా నోట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ ఎస్ వాల్యూ డోంట్ కేర్గా నోట్ చేసుకుంటాం, ఆర్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0కి మనకి ఇక్కడ ఎస్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం, ఆర్ వాల్యూ వచ్చి డోంట్ కేర్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0కి ఇక్కడ ఎస్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం, ఆర్ వాల్యూ 1గా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1 ఇక్కడ ఎస్ వాల్యూ వచ్చి 1గా నోట్ చేసుకుంటాం, ఆర్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1కి ఇక్కడ ఎస్ వాల్యూ డోంట్ కేర్గా నోట్ చేసుకుంటాం, ఆర్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1కి ఇక్కడ ఎస్ వాల్యూ 1గా నోట్ చేసుకుంటాం, ఆర్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0కి ఇక్కడ ఎస్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం, ఆర్ వాల్యూ 1గా నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎస్ఆర్ వాల్యూస్ అనేవి మనం నోట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, జేకే క్యూఎన్ అనేది మనం ఇన్పుట్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ 000 to 111 ఉంది కాబట్టి మనం ఇక్కడ 3 వేరియబుల్ కే మ్యాప్ యూజ్ చేసి ఎస్ఆర్ వాల్యూస్కి మనం ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఎస్ వాల్యూకి ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ జేకే క్యూఎన్ ఇన్పుట్స్ని ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ జే నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కే క్యూఎన్ని నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, జే బారు జే, నెక్స్ట్ ఇక్కడ కే బారు, క్యూఎన్ బారు, కే బారు, క్యూఎన్, కే క్యూఎన్, కే క్యూఎన్ బార్. సో తర్వాత ఇక్కడ చూడండి, 0th ప్లేస్లో ఇక్కడ ఎస్ వాల్యూ 0 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో డోంట్ కేర్ ఉంది కాబట్టి నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది నోట్ చేశాను. థర్డ్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది నోట్ చేశాను. ఫోర్త్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది నోట్ చేశాను. ఫిఫ్త్ ప్లేస్లో డోంట్ కేర్ ఉంది కాబట్టి అది నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది నోట్ చేశాను. సెవెంత్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ గ్రూపింగ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ సైడ్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ పేర్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ 2 వాల్యూస్ని మనం గ్రూపింగ్ చేసాము. తర్వాత ఇక్కడ అవుట్పుట్ వాల్యూ నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎస్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి ఈ 1కి కరస్పాండింగ్గా లెఫ్ట్ సైడ్ జే ఉంది కాబట్టి అది నోట్ చేశాను. అగైన్ ఇక్కడ ఈ 1స్కి టాప్ కే బార్ క్యూఎన్ బారు, కే క్యూఎన్ బార్ ఉంది కాబట్టి ఇక్కడ కామన్గా క్యూఎన్ బార్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ క్యూఎన్ బార్గా నోట్ చేసుకున్నాను.
ఓవరాల్గా ఎస్ ఈక్వల్ టు జేక్యూఎన్ బార్గా జనరేట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ వాల్యూకి ఇక్కడ నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ జేకేక్యూఎన్ ఇన్పుట్ వాల్యూస్ని ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి జేకేక్యూఎన్ కాబట్టి ఇక్కడ జే బారు, జే, కే బారు, క్యూఎన్ బారు, కే బారు, క్యూఎన్ను, కే క్యూఎన్ను, కే క్యూఎన్ బారు. సో తర్వాత ఇక్కడ చూడండి 0th ప్లేస్లో ఆర్ వాల్యూ డోంట్ కేర్ ఉంది కాబట్టి అది నోట్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది నోట్ చేశాను. సెకండ్ ప్లేస్లో డోంట్ కేర్ ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 4th ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది నోట్ చేశాను. 5th ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది నోట్ చేశాను. 6th ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది నోట్ చేశాను. 7th ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది నోట్ చేశాను. సో తర్వాత ఇక్కడ గ్రూపింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ 2 1స్ని మనం పేరుగా గ్రూపింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ ఈక్వేషన్ని నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు, సో అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ 2 1s పేరు ఉంది కదా, ఈ పేరుకి లెఫ్ట్ సైడ్ మనకి జే బార్ జే ఉంది కాబట్టి కామన్ తీయలేము. అగైన్ టాప్లో కేక్యూఎన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ ఈక్వేషన్ని నోట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా మనకి ఎస్ ఆర్ ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. కాబట్టి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్లో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్లో ఎస్ఆర్ని నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ బార్గా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్ ఈక్వల్ టు జేక్యూఎన్ బార్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఇన్పుట్ అండ్ గేట్ని డ్రా చేసి అండ్ గేట్ అవుట్పుట్ని ఎస్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ జేక్యూఎన్ బార్ ఉంది కాబట్టి ఫస్ట్ జే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ బార్కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ అండ్ గేట్ ఇన్పుట్ని ఇక్కడ క్యూఎన్ బార్కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఈ అవుట్పుట్ లైన్స్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఆర్ ఈక్వల్ టు కేక్యూఎన్ కాబట్టి అగైన్ ఇక్కడ 2 ఇన్పుట్ అండ్ గేట్ని డ్రా చేసి నెక్స్ట్ ఇక్కడ అండ్ గేట్ అవుట్పుట్ని ఆర్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ కేక్యూఎన్ కాబట్టి ఇక్కడ కే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ అండ్ గేట్ ఇన్పుట్ నుంచి ఇక్కడ క్యూఎన్కి కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ని డ్రా చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.